అందరికీ నమస్కారం. నేను మీ రఫీ. వెల్కమ్ టు రఫీ మోరల్ టాక్స్. మిత్రులారా, నేను ఈరోజు మీ ముందు ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి గల ఆవశ్యకతను, ఉద్దేశాన్ని సంక్షిప్తంగా తెలియజేయాలని ఆశిస్తున్నాను. కాబట్టి దయచేసి ఈ వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈనాడు మనిషి విద్యా సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధించినప్పటికీ నైతికంగా, మానవీయంగా నీచమైన స్థానానికి దిగజారిపోయాడు. తత్కారణంగా రోజురోజుకు పెరుగుతున్న పసికందులపైన అత్యాచారాలు, విద్య వైద్యం పేరిట దోపిడీలు, కులం మతం పేరిట రాజకీయాలు, ఆధ్యాత్మికత ముసుగులో పెద్ద పెద్ద స్కాములు, ప్రజా సమస్యలను పట్టించుకొని ప్రభుత్వాలు, ఇలా అనేకం. సమాజంలో వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య, వర్గాల మధ్య సంబంధాలు ఆర్థిక లావాదేవీలుగా మారిపోయాయి. మనిషి డబ్బు సంపాదననే తన ధ్యేయంగా, మితిమీరిన కోరికలనే లక్ష్యంగా, విచ్చలవిడి చేష్టలనే సంస్కారంగా భావించి బతుకుతున్నాడు. దాని పర్యవసానంగా సమాజంలో అవినీతి, దుర్మార్గం, దౌర్జన్యాలు సర్వసామాన్యమైపోయినాయి. మనం చూసినట్లయితే బాధ్యతాయుతమైన గొప్ప నాయకులు, ప్రజా సంక్షేమవాదులు, దేశ ప్రధాన పౌరులుగా భావిస్తున్న వారు సైతం అవినీతి అక్రమాలలో మునిగి తేలుతున్నారు. దానికి ప్రబల నిదర్శనంగా మచ్చుకు ఒకటైన ఎప్స్టైన్ ఫైల్స్. ఇలాంటి భయంకర నిజాలు, ఇంకా బయటపడని ఎన్నో భయంకరమైన కృత్యాలు సైతం ఉన్నాయి. అయితే ఇటువంటి అక్రమాలను రూపుమాపడానికి ప్రయత్నించాల్సిన విద్యావంతులు, పండితులు సైతం తమ స్వార్థ ప్రయోజనాలని కాంక్షించి మౌనంగా ఉంటున్నారు. ఎందుకంటే వారి దృష్టిలో భౌతిక మరియు ఆధ్యాత్మిక విద్య కూడా కేవలం సంపాదన సాధనంగా మారింది. నిజానికి ఒక వ్యక్తి జీవితంలో విద్యకు ఎంత ప్రాముఖ్యం ఉందో అంతకంటే ఉన్నతమైన స్థానం నైతికతకు ఉంది. మనిషి జీవితానికి నిజమైన మూలధనం నైతికత, మానవతలే కానీ డబ్బు, కీర్తి ఎంతమాత్రం కావు. నైతికత కలిగిన ఒక వ్యక్తి స్వయంగా తన బాగోగుల కోసం కాకుండా సమాజ సంక్షేమం కోసం కూడా పాటుపడతాడు. ప్రజల పట్ల సానుభూతి కలిగి ఉంటాడు. అంతేకాకుండా తన అద్భుతమైన ఆలోచనలు, ఉత్తమ ప్రవర్తనతో ప్రజలను ఉద్ధరించడానికి నిరంతరం ప్రయత్నిస్తాడు. నైతిక విలువలు లేని ఎటువంటి విద్య అయినా సరే గొప్ప భావాలు, అద్భుతమైన ఆలోచన కలిగిన వ్యక్తిత్వాన్ని నిర్మించలేదు. నైతికతతో కూడిన విద్య మాత్రమే ఒక వ్యక్తిని సంస్కారవంతమైన, ఆదర్శవంతమైన పౌరుడిగా తీర్చిదిద్దగలదు. కాబట్టి ఈనాటి ఆధునిక విద్యతో పాటు నైతిక విద్యను, మానవతను ప్రజలకు అందించి తద్వారా ఉత్తమమైన సమాజ నిర్మాణానికి, దేశాభివృద్ధికి నా వంతు కృషి చేయడానికి ఈ రఫీ మోరల్ టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాను. కాబట్టి విఘ్నులైన మీరందరూ ఈ ఛానల్ని ఆదరిస్తారని భావిస్తూ ముగిస్తున్నాను. జై హింద్.